10 years నుంచి నుంచి నేర్చుకుంటూ తెలిసిన వాళ్ళందరికీ షేర్ ప్రసాదం చాలా మంది మా లైఫ్ మారడం కాదు, చాలా జీవితాలు కూడా మారినటువంటి అవకాశం ఉంది దీంట్లో. ఎందుకంటే మనం ఒక గాంధీజీ గాని నెహ్రూ గాని చాలా మంది స్వతంత్రం కోసం పోరాటం చేసారు తెలుసు కదా. సో బయట దేశాల నుంచి విముక్తి పొందడం కోసం మనం స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఇప్పుడు మన ఇండియా మనకు వచ్చింది ఇంకా హ్యాపీగా ఉండగలుగుతుంది. సో ఇది కూడా ఆశయం అనేది ఆర్థిక స్వేచ్ఛ రావాలి ప్రతి ఒక్క మనిషి. ఆర్థిక స్వేచ్ఛ కావాలి. అందరూ కూడా మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు పడుకున్నా నిద్రలో కూడా పొద్దున్నే మనకి ఎప్పుడు రేపు వాడికి ఈఎంఐ కట్టాలి, కార్ లోన్ ఉంది, చిట్టి కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, ఇంట్లో గ్రాసరీ లేదు, ఫీజులు కట్టాలి. లైట్ అయినా కూడా డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క జీవన శైలి అదే ఉంది. కష్టపడి దాన్ని ఖర్చు పెట్టే విధానంలో మనకి అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క మనిషికి కూడా ఇండిపెండెంట్ అంటే మనీ నుంచి డబ్బు నుంచి స్వేచ్ఛ రావాలి. అది ఓన్లీ ఆర్జిఎం లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కసారి ఇంతకుముందు మనకు సాయి పాటిస్తారు చాలా అద్భుతంగా హిందీలో ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ ఎందుకు తినాలి అంటే హెల్త్ గురించి. ఆరోగ్యమైన శరీరం కావాలా ఆర్జిఎం ప్రోడక్ట్ తినాలి. ఆర్జిఎం బిజినెస్ జస్ట్ ఏంటే ఆరోగ్యమైనటువంటి శరీరం కావాలంటే ఆర్జియంగా ఉన్నటువంటి ఉత్పత్తులు మనం తినాలి. అదే ఆదాయం ఎప్పటికీ ఆగిపోకుండా ఒక నదిలో మనకి ఇంకా వస్తూ ఉండాలి అంటే ఆ ఉత్పత్తిని నలుగురికి పంచాలి. పైసలు తెలంగాణ భాష. సరే, సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో హెల్తీ ప్రోడక్ట్స్. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఆర్గానిక్ గా తయారు చేస్తారు. సార్ చెప్పారు కదా, మనకి మిల్లులో తయారైన వస్తువు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకు వస్తుందా? మనం ఎప్పుడైనా కంపెనీ నుంచి వేరే కంపెనీలో కొనుక్కున్నామా? బట్టలు కావచ్చు, ఏమన్నా గ్రాసరీ ఐటమ్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఏమైనా కంపెనీలో కొనుక్కున్నామా? చెప్పుల షాప్ కి వెళ్తాం, బట్టల షాప్ కి వెళ్తాం, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి?